భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్కి వరద పెరుగుతోంది. ఎగువన కురిసిన వర్షాలు క్యాచ్మెంట్ ఏరియాలో పొంగుతున్న వాగుల నుంచి వస్తున్న ప్రవాహం కారణంగా వరద ఉధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాల వాళ్లను అధికారులు అప్రమత్తం చేశారు. రెవెన్యూ, పోలీస్, భద్రత, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ యంత్రాంగాలను సిద్ధంగా ఉంచారు. ప్రవాహం పెరుగుతూ వస్తుంది. రాత్రి నుంచి కూడా 4 లక్షల క్యూసెక్కులు దాటి ఇప్పటికీ 4,50,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం అయితే దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, మొత్తం 70 గేట్లను పూర్తి స్థాయిలో అంటే కంప్లీట్గా పూర్తిగా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అలాగే బ్యారేజ్ నీటి మట్టం వచ్చి 12 అడుగులు సహజంగా ఉండేటటువంటి నీటి మట్టం 13 అడుగులకు పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన బ్యారేజ్ కెపాసిటీ 3.07 టీఎంసీ దాటినటువంటి పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో నీటి ప్రవాహం అత్యంత వేగంగా ఎక్కువగా వస్తున్న పరిస్థితుల్లో కూడా లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన పులిచింతల నుంచి కూడా 3,90,000 క్యూసెక్కులకు పైగా అంటే దాదాపు 3,96,000 క్యూసెక్కుల వరకు కూడా ఇప్పటి వరకు పులిచింతల నుంచి దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా ఇన్ఫ్లోస్ కూడా పులిచింతల్లో 3,33,564 క్యూసెక్కులు కూడా ఉండడం, ఈ నేపథ్యంలో కూడా ప్రకాశం బ్యారేజ్ వద్దకు అత్యధికంగా వరద ప్రవాహం వస్తుందని కూడా తెలుస్తుంది. ఇంకొక పక్కన పైన ఏవైతే ఏరులు ఉన్నాయో ఆ ఏరులు కట్టలేరు, వైరా నుంచి వచ్చేటటువంటి వరద ప్రవాహం కూడా అత్యధికంగా ఉండడం, ఇంకొక పక్కన క్యాచ్మెంట్ ఏరియాల నుంచి కూడా అత్యధికంగా వరద వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక పక్కన ఎగువ లంక దిగువ లంకలకు ఇప్పటికే కనెక్టివిటీ కట్ అయిపోయిన పరిస్థితుల్లో అటుపక్క నుంచి కూడా పూర్తి స్థాయిలో నీటి ప్రవాహం అయితే ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకొక పక్కన ఇటు కింద ఏవైతే దిగువ ప్రాంతాలు ఉన్నాయో ఇటు అవనిగడ్డ, కోడూరు, అలాగే నాగాయలంక అటువైపు ఉన్నటువంటి మొత్తం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. చేపల వేటకు వెళ్ళొద్దని, అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో అంటే యనమల కుదురు వైపు నుంచి దిగువకు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో తోటల వల్లూరు వైపు వాళ్ళందరూ కూడా పొలాల్లోకి వెళ్ళొద్దని, ఇప్పటికే కొన్ని చోట్ల పొలాల్లోకి కూడా నీళ్లు వస్తున్నట్లుగా ఉన్న సమాచారంతో అధికారులు అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన రెవెన్యూ, రక్షణ, పోలీస్, భద్రత యంత్రాంగాలు మొత్తం అంతా కూడా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సంసిద్ధంగా ఉంచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయవాడ నగరంలో కూడా మొత్తం 43 ప్రాంతాలలో మాన్సూన్ రెస్పాన్స్ టీంలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది వాళ్ళు. అలాగే ఇంకొక పక్కన ఎక్కడెక్కడైతే నీటి ప్రవాహం ఆగిపోయినట్టుగా ఉంటుందో, నీరు నిలిచిపోయినటువంటి ప్రాంతాలు ఉంటాయో అటువంటి ప్రాంతాల్లో నీటిని వెంటనే రిమూవ్ చేసేలాగా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన నదీ తీర ప్రాంతంలో ఏవైతే ఘాట్లు ఉన్నాయో ఆ ఘాట్ల వద్దకు కూడా ఎవరిని రావద్దని ఘాట్లు పూర్తిగా ఖాళీ చేయించేసి అక్కడ కూడా భద్రత ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 రెవెన్యూ అధికారులు, అలాగే 2 ఇరిగేషన్ అధికారులు, 2 సేఫ్టీ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీంని కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఘాట్ల వద్ద కూడా ఎవరిని కూడా ఘాట్లలోకి వెళ్లకుండా కూడా ఆపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక పక్కన ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి కూడా ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ అధిక సంఖ్యలో వెళ్లకుండా కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు సాయంత్రానికి 7 లక్షల క్యూసెక్కుల వరకు కూడా చేరేటటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అత్యధికంగా అంటే పైనుంచి వరద ప్రవాహం అయితే ఆగకుండా వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక పక్కన అటు నాగార్జున సాగర్ నుంచి కూడా అత్యధికంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రకాశం బ్యారేజీ వద్ద పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఇంకొక పక్కన ప్రకాశం బ్యారేజీ వద్ద ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చూసుకుంటూ స్టేజ్ల వారీగా రెగ్యులరైజ్ చేసుకుంటూ కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి. భారీ వర్షాలు పల్నాడు జిల్లా రైతులను నిండా ముంచాయి. పత్తి, మిర్చి, వరి నాళ్లు 2 రోజులుగా వరద నీటిలోనే ఉన్నాయి. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పల్నాడు జిల్లాలో పరిస్థితిని మా ప్రతినిధి రామారావు అందిస్తారు.
భారీ వర్షాలు పల్నాడు జిల్లాను అతలాకుతలం చేశాయని చెప్పుకోవచ్చు. మొన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో చూసుకున్నట్లయితే పూర్తిగా రైతులైతే మాత్రం చాలా వరకు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడు ప్రాంతంలో వాగులు వంకలన్నీ కూడా పూర్తిగా పొంగి ప్రవహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కొంచెం వర్షం తెరపనివ్వడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తప్పినప్పటికీ కూడా పంట పొలాలు అయితే మాత్రం నీట మునిగాయి. ఏదైతే ప్రధానంగా వాగులు చెరువులన్నీ కూడా పొంగి ప్రవహించాయి. రాకపోకలకు కూడా ఇబ్బందులు కలిగించినటువంటి పరిస్థితి ఉంది. నన్ను చూసినట్లయితే పూర్తిగా అసలు రాకపోకలన్నీ కూడా స్తంభించాయి. పల్నాడు ప్రాంతానికి వేరే ప్రాంతం నుంచి పల్నాడు ప్రాంతానికి కూడా ఒక రకంగా సంబంధాలు కూడా తెగిపోయాయి. గుంటూరు జిల్లా నంబూరు నుంచి దుగ్గిరాల వెళ్లే రోడ్డుపై వరద నీరు పొంగి పొర్లుతోంది. దాంతో దుగ్గిరాల, పెనుమూలి, కొల్లిపార వెళ్లేందుకు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. భారీ వర్షాల కారణంగా అయితే గుంటూరు జిల్లా మొత్తం కూడా ప్రధాన ప్రాంతాల్లో అయితే నీట మునిగిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా నంబూరు దగ్గర ప్రధానంగా ఉన్నాం. ఇటు పెదకాకాని వెళ్లే మార్గంలో పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ఆ ప్రధాన ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి. ఇక్కడ నుంచి ప్రస్తుతం మనం ఉన్నటువంటి నంబూరు నుంచి కూడా దుగ్గిరాల వైపు వెళ్లే అన్ని ప్రాంతాలకి సంబంధించి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఈ ప్రధాన మార్గానికి సంబంధించిన నీరైతే ఈ ప్రధాన రహదారి మీదుగా ప్రవహిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి దుగ్గిరాల, పెనుమాక, అదేవిధంగా కొల్లిపార వెళ్లే మార్గాలకు సంబంధించి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మోకాళ్ళ లోతు నీరు కూడా ఈ రోడ్డు మీదుగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాలకి సంబంధించిన ప్రధాన రహదారిగా దీన్నే వినియోగిస్తూ ఉంటారు. దీంట్లో ద్విచక్ర వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఇప్పటికే నిన్న రాత్రంతా కురిసిన వర్షానికి ఉదయం నుంచి ఎగువ నుంచి ఉదయం ఆ నీరంతా కూడా దిగువకి ప్రవహిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి గ్రామ వాసులందరూ కూడా తీవ్ర ఆందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు వరద ఉధృతి ఏ విధంగా ఉందనేది మనకి విజువల్స్ లో స్పష్టంగా కనపడతా ఉంది. నడిచి వెళ్లే వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. గ్రామస్తులు కూడా ఉన్నారు. ఏంటి ప్రధానంగా ఈ విధంగా ప్రధాన రహదారి మీద కూడా ఈ వరద నీరు ప్రవహిస్తుంది. ఎన్ని గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి? ఎన్ని గ్రామాలు అంటే దుగ్గిరాల, పెనుమూలే, కొండూరు, చిలువూరు 4-5 గ్రామాలు ఉండే. ఇటు నుంచి తెనాలు వెళ్ళొచ్చు, పొలం పోవాలన్నా మెయిన్ రోడ్డు ఇదే అయింది. ఏమన్నా సప్తా అసలు ఈ ఊరు చుట్టూతా అన్ని సప్తాలే ఉన్నాయి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి చాలా గవర్నమెంట్లు వచ్చినాయి కానీ ఒక్కరు కూడా పట్టించుకున్నారు లేరు. రాజకీయ నాయకులు లేరు, ఊళ్ళో రాజకీయ నాయకులు కూడా లేరు. మరి పలానా ఒక వంతెన అయిందండి గవర్నమెంట్ లో, ఇంకోసారి ఇంకో వంతెన అయిందని అడిగేవాళ్ళు లేరు ఇక్కడ. అందుకని ఊరికి రావాలన్నా బయటికి పోవాలన్నా రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఇప్పుడే కొంచెం కదిలికి వచ్చి వంతెనేయమని అడుగుతున్నారు. అట్టా ఉంది పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున మోకాలు నేత నీళ్లు రావటానికి వర్షం కారణమా లేకపోతే ఎగువన ఉన్నటువంటి కట్ట తెగిందని చెప్తున్నారు? ఏమన్నా ఉందా ఎగువన? కొత్త కాలువ కట్ట ఒకటి దిగిందండి, పాత కాలువ కట్ట ఒకటి దిగింది. వర్షపు నీరు, ఈ వర్షపు నీరు కంతేరు, కొప్పురావూరు, ఎనగెల్ల, కాకాని, ఇటు పోతే కాజా, కొన్ని ఏరియాలో రైలు కట్టాదన్న తాటికొండ దగ్గర నుంచి రాజధాని ఏరియా నుంచి కూడా కొంత నీళ్లు ఇటు రావాల్సిందే. ఇటేమన్నా ఈ డ్రైనేజీ వ్యవస్థ